దీని మీద నేను 4వ వీడియో పెడుతున్నాను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నేను బీజేపీకి సపోర్ట్తో ఉన్నాను, చంద్రబాబు నాయుడు గారు నేను బీజేపీతో సపోర్ట్ ఉన్నా సరే నేను మిమ్మల్ని చూసుకుంటాను, మైనారిటీస్ మీరేం భయపడొద్దు అని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇండియా కూటమిలోకి వెళ్తారని ఉన్నా ప్రస్తుతానికైతే ఇండియా కూటమిలోకి వెళ్ళేటువంటి పరిస్థితి అయితే వెళ్తారా లేదనేది ఇంకా తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇండియా కూటమి వైపుకి వెళ్ళొచ్చు, లేదా సేమ్ ఎన్డీఏ కూటమి వైపే అసోసియేట్ అయ్యి ఉండొచ్చు. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ విత్ జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే, ఎందుకంటే ఆయనకి క్లియర్గా బయటకు చెప్పలేదు కాబట్టి. వేరాజ్ ఇక మూడోది ఉంది, కాంగ్రెస్ ఉంది. కాంగ్రెస్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారితో అటాచ్ అయ్యారు. ఒక రాంగ్ ఐడియాలజీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడగొడితే కాంగ్రెస్ పైకి వచ్చేది అనేటువంటి ఒక రాంగ్ ఐడియాలజీ. అలాగే ఎప్పుడు కూడా ప్రజాక్షేత్రంలో ప్రజలు మిమ్మల్ని మెచ్చుకోరు. రన్నింగ్ రేస్ చేసేటప్పుడు నువ్వు ఎంత ఫాస్ట్గా రన్ చేస్తున్నావు అనే దాన్ని బట్టి నీకు అవార్డు వచ్చిద్దే తప్ప నీ ముందున్న వాళ్ళని పడగొడితే నేను పరిగెట్టొచ్చనే దానికి ఎవరికి అవార్డు రావు. అలా రాదు ఎప్పుడు కూడా. కాంగ్రెస్ చేయాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని పడగొడితే ప్రజలు నా వైపుకి వస్తారనేది తప్పు. జగన్మోహన్ రెడ్డిని మీరు పడగొడితే చంద్రబాబు నాయుడు గారు హీరో అయిపోతారు. ఎందుకంటే నువ్వు ప్రధాన ప్రతిపక్షం జగన్మోహన్ రెడ్డి, అధికారంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. కాంగ్రెస్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని పడగొడితే చంద్రబాబు నాయుడు గారికి ఎఫెక్ట్ ఉండదు. ఎఫెక్ట్ అవునప్పుడు గవర్నమెంట్ హీరో అవుతుంది. హీరో అవుతున్నప్పుడు హీ కంటిన్యూ యాజ్ ద కింగ్. దెన్ కాంగ్రెస్ ఆల్సో కెనాట్ కమ్ టు ద పవర్. కాంగ్రెస్ వాళ్ళు ప్రజలు మన్నన పొందాలన్నా, కాంగ్రెస్ వాళ్ళు మేము మాకు కూడా ఓటేయండి అని మీరు ప్రజల దగ్గరికి వెళ్ళి అడగాలన్నా కాంగ్రెస్ చేయాల్సింది ఏంటంటే మీ అపోనెంట్స్ అయినటువంటి ఎన్డీఏ, మీ అపోనెంట్స్ అయినటువంటి టీడీపీ, జనసేన, బీజేపీకి సంబంధించిన ప్రభుత్వాన్ని ఎంత దమ్ముతో మీరు ఎదుర్కొంటారో దాన్ని బట్టి అరే జగన్మోహన్ రెడ్డి కంటే కూడా బెటర్గా షర్మిల గారు చంద్రబాబు నాయుడు గారిని ఎదుర్కొంటున్నారు కాబట్టి మనం షర్మిల దగ్గరికి వెళ్దామని అట్లా అనుకోవచ్చేమో. కానీ జగన్ను పడగొడితే నేను చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్తానని పెద్ద తప్పు స్ట్రాటజీ. అది ప్రజలు హర్షించరు. అందుకే ప్రజలు వాళ్ళు కాంగ్రెస్కి పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది. లాస్ట్ టైం రాగానే జగన్ గారి మీద పట్టడంతో షర్మిల గారు అది పెద్ద ఉపయోగం లేకుండా పోయింది. నేను అదే చెప్తాను, రన్నింగ్ రేసు అందరు రన్నింగ్ రేస్ చేస్తున్నప్పుడు ది ఫాస్టెస్ట్ రన్నర్ ఎవరని ఆడియన్స్ చూస్తూ ఉంటారు. షర్మిల గారు నేను ప్రతిపక్షంలో బెస్ట్ వ్యక్తిని అని ప్రూవ్ చేసుకోవాలంటే జగన్ని కొడితే బెస్ట్ వ్యక్తిని ప్రూవ్ చేసుకోరు. బికాజ్ జగన్ ఈజ్ ఆల్సో ఇన్ అపోజిషన్, యు ఆర్ ఆల్సో ఇన్ అపోజిషన్. బిఫోర్ ఎలక్షన్ కొట్టారు, కరెక్ట్. బిఫోర్ ఎలక్షన్ జగన్ గారి మీద పడ్డారు, ఫైన్. అప్పుడు ప్రతిపక్ష పాత్ర పోషించారని మనం అనుకోవచ్చు. గెలిచిన తర్వాత కూడా మళ్ళీ జగన్ గారి మీద పడుతున్నారు చూసారా. వీళ్ళని ఏమనకుండా వీళ్ళని కొడుతున్నారు. అది షర్మిల గారు చేసే రాంగ్ స్ట్రాటజీ. అది కాంగ్రెస్ వాళ్ళు చేసే రాంగ్ స్ట్రాటజీ. అది కాంగ్రెస్ వాళ్ళు ఈ విధంగా అసలు మీ రాష్ట్రంలో కాంగ్రెస్ని మీరు బతికించుకోలేరు ఇలా స్ట్రాటజీలతో. లేదు అంటే మీరు రెండు చేయాలి. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని మీ ఇండియా కూటమిలోకి తీసుకెళ్ళి మీరే కావాలని మీరు జాగ్రత్తగా ఆయన హట్ చేయకుండా మీరు తీసుకెళ్ళి ఇండియా కూటమిలో జాయిన్ చేసుకొని మీరు కలిసి వీళ్ళని ఎదుర్కోవటం ఒక మార్గం. లేదు అంటే టీడీపీ, జనసేనని మీ కాంగ్రెస్లో కలుపుకొని జగన్ గారిని ఎన్డీఏ కూటమిలోకి పంపించేస్తే మళ్ళీ అక్కడ ఈక్వల్గా స్ప్రెడ్ అయిపోయింది. అది ఈక్వల్గా స్ప్లిట్ అయితే అప్పుడు మీరు కొట్లాడుకోవాలి అంతే తప్ప కాంగ్రెస్ అనేది బీజేపీ అలయన్స్తో ఉన్న టీడీపీతో కుమ్మక్కైపోయి రాజకీయాలు చేస్తున్నారు అనేటువంటి అపవాదుతోటి అసలు ఒక్క ఓటు రాదు మీకు. దట్స్ కంప్లీట్లీ రాంగ్ స్ట్రాటజీ. సో నేను అందుకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్షేమం కోరుకొని ఇదంతా కూడా కుక్కలు చింపిన ఇస్తిరిలాగా అయిపోయింది. కుక్కలు చింపిన ఇస్తిరాకి అంటారే అట్లా అయిపోయింది. రాష్ట్రం మొత్తం కూడా కుక్కలు చింపిన ఇస్తిరాకితో నిండిపోయినటువంటి రాజకీయం అయిపోయింది. కాంగ్రెస్ వాళ్ళు అంటే బీజేపీతో అలయన్స్ పెట్టుకున్న టీడీపీతో కుమ్మక్కి అంటే పేదలు, బడుగు, బలహీన వర్గాలు, మైనారిటీస్ కోసం దేవుడిగా పిలిపించుకోబడిన రాజశేఖర్ రెడ్డి గారి కుమారుడు వెళ్ళి ఎన్డీఏకి అపోజ్గా ఎన్డీఏకి అనుకూలంగా ఉండటం ఏంటి? ఇవన్నీ కూడా అన్వాంటెడ్ అసోసియేషన్స్ అండ్ ఎలియన్సెస్. దీనివల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా పెద్ద నష్టం జరిగింది. దానికి నేను చెప్పేది ఏం లేదు. ఆల్రెడీ
ప్రజలే తీర్పునిచ్చారు. ఒక 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారిని పాతాళంలోకి తెప్పి జగన్కి 130, 151 ఇచ్చారు. ఈ 5 సంవత్సరాల్లో ఆయన పాతాలకు తెప్పి వీళ్ళకి 163 ఇచ్చారు. రేపు 29లో వీళ్ళు ఇంకా అయినా సరే ఈ రాజకీయ అనిశ్చితి మారకపోతే మళ్ళీ ఆయన దొక్కి మళ్ళీ వీళ్ళకి ఇస్తారు. ప్రజల్లో కన్ఫ్యూజన్లో ఉన్నారని అర్థం. అదే అని కన్ఫ్యూజన్లో ఉన్నారు ప్రజలకు క్లారిటీ లేదని అర్థం. ప్రజలకు క్లారిటీ లేదంటే మొత్తానికి అసలు ఇదంతా రాజకీయమే గందరగోళం ఉంది ఆంధ్రప్రదేశ్లో అని అర్థం. ఆ క్లారిటీ రావాలంటే ఐ వాంట్ జగన్మోహన్ రెడ్డి గారు టు జాయిన్ విత్ ఇండియా కూటమి. దెర్ విల్ ఫుల్ క్లారిటీ. జగన్మోహన్ రెడ్డి గారు ఇండియా కూటమిలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏలోకి వెళ్తే క్లారిటీ వచ్చింది. లేదు అంటే జగన్ గారు ఎన్డీఏ కూటమిలో జాయిన్ అయిపోయి చంద్రబాబు నాయుడు గారు ఇండియా కూటమిలోకి వస్తే క్లారిటీ వచ్చింది. షర్మిల గారు ఆమె ఏ పార్టీకి సంబంధించింది ఆ పార్టీ గురించి మాట్లాడుకొని ఆ పార్టీ కోసం పనిచేస్తే సరిపోయింది, తెలుగుదేశం కోసం కాకుండా. అప్పుడు రాష్ట్రంలో క్లారిటీ వచ్చింది. అంతవరకు ఈ గందరగోళం కొనసాగింది. థ్యాంక్ యూ.